చేవెళ్ల ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాను స్పష్టం చేశారు. గులాబీ జెండాకు ప్రజల నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోందన్నారు. అటు చేవెళ్ల స్థానంలో గులాబీ జెండా ఎగిరేసి అధినేత కేసీఆర్కు కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ మీటింగ్లో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ కేసీఆర్ గారిని మా అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ జిల్లాలో అందరితో సుపరిచితంగా ఉండి గతంలో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ఇక్కడ ఉన్న ప్రజలందరితో అనుబంధం ఉన్న ఒక మంచి వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినందుకు గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో పాటు గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, పెద్దలు షాద్న గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు దయానంద్ గుప్తా గారు, గాంధీ గారు, షేర్లింగంపల్లి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే గారు యాదయ్య గారు, వాణిదేవి గారు, ఎమ్మెల్సీ గారు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు రాష్ట్రంలో తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మేము వేయకపోయినా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మా ఒక్కదైతే ఏమవుతుంది ఓటు అనే లెవెల్లో కొంత ప్రజలందరూ కొంత ఇదై ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 3 నెలల్లో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 3 నెలల్లో ఎంత మార్పు తీసుకొచ్చారంటే, మార్పు తీసుకొస్తామనేది అధికారంలోకి వచ్చారో మార్పు తీసుకొచ్చారు స్పష్టంగా. పవర్ కట్స్, అదేవిధంగా పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఈరోజు స్పష్టమైన మార్పు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మార్పు కాదు కదా మేము కోరుతున్నది, కేసీఆర్ గారి కన్నా ఇంకా బాగా చేస్తారేమో అనుకున్నాం అనే ఆలోచన ఇప్పుడు ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలనే నిర్ణయాన్ని ప్రజలు ఇప్పటికే ఆలోచించుకుంటా ఉన్నారు, వేయాలని నిర్ణయించుకొని ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గౌరవ కేసీఆర్ గారు నియమించడం జరిగింది. కాబట్టి అభ్యర్థిగా ఈరోజు రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసులో గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ గారు, అదేవిధంగా దయానంద్ గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వరు, కార్తిక్ గారు, గణేష్ గారు, షేర్లింగపల్లి గాంధీ గారు, వారి చేవెళ్ల యాదయ్య గారు, అందరి ఆధ్వర్యాన ఈరోజు జిల్లాలో మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభ్యర్థిగా నియమించడంతో రంగారెడ్డి జిల్లాలో ఒక అనుభవమైనటువంటి వ్యక్తి, రాజకీయంగా ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి, జిల్లా పరిషత్కు ఎన్నో 5 ఏళ్లు సేవ చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ పార్లమెంటుకు చేవెళ్ల నియోజకవర్గానికి పోటీ చేయించడం కేసీఆర్ యొక్క ఆలోచన మేరకు జిల్లాలో ఉన్నటువంటి అందరి సమిష్టిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు ఎన్నికలలో 100% గెలవడానికి, అదేవిధంగా ఈరోజు ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ప్రజలంతా కోరేది ఒకటే, ఈ 10 సంవత్సరాల్లో గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ ఏ విధంగా అయినా ప్రజలను గమనించమని చెప్తున్నాం. మేము ఇలా ఊరూరులో మంచిలు దాపించి, ఊరూరులో రోడ్స్ చేపించి, డ్రైనేజ్ చేపించి, ఎన్నో పార్కులు చేపించి ఎంతో డెవలప్ చేసిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. లంబాడ తండాలంతా కూడా గ్రామానికి 500 ఉంటేనే గ్రామ పంచాయతీలు సర్పంచ్లను చేసిన ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారిదే. అలాంటి పరిస్థితిలో ఈరోజు మొత్తం అంతా కూడా గ్రామాల్లో ఎంతో డెవలప్ అయింది. చూస్తున్నారు ఈ 100 రోజులలో ఏ విధంగా ఉన్నదో. కరెంటు విషయంలో అయితే మనం ఎప్పుడు కూడా ఎక్కువ నిమిషం పోయిందని చూడలేకపోతున్నాం. ఇప్పుడు పొద్దుగా లేచే పొద్దున దాకా 3 గంటలు కరెంటు పోతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అవుతుందో ఇట్లా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. పార్లమెంట్ అభ్యర్థిగా, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ కేసీఆర్ గారు మమ్మల్ని నియమించడం పెద్దలు మంత్రివర్యులు సత్యేంద్ర రెడ్డి గారి కోరిక మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరి కోరిక మీద మరి నాకు చేవెళ్ల పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్గా 5 సంవత్సరాలు నేను కూడా పనిచేసిన, ఏం చేసింది అనేది ప్రజల ముందు
కళ్ళకు కట్టినట్టు ఒక వ్యవహారమే కాకుండా అందుగురించి నేను ముందు కూడా చెప్పింది ఏంటంటే చేవెళ్ళ పార్లమెంట్ అనేది అర్బన్ ఏరియా రూరల్ ఏరియా కలిసి ఉంది. ఆ రెండింటికి కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మరి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన నమ్మకాన్ని ముందు చేయకుండా తప్పకుండా అందరం కష్టపడి చేవెళ్ళ సీటు బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని